ఎఫెసు సంఘం గురించి చెప్పినా కదా. ఎఫెసు సంఘం నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఎఫెసు సంఘం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, ఎఫెసు సంఘం వచ్చేసి మొదట ఉంటున్న ప్రేమను ఏం చేసిందంట? మరిచిపోయింది. హల్లెలూయా. అంటే మొదట్లో మనకుంటున్న ప్రేమను మనము మరిచిపోకూడదని మనము ఎఫెసు సంఘం ద్వారా మనము నేర్చుకున్న వారిగా మనము ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ఏ సంఘం గురించి మనం నేర్చుకోబోతున్నామంటే రెండవ సంఘం. ఎవరికన్నా రెండవ సంఘం పేరు తెలుసా? తెలిసింటే చెప్తారా? ఆ సంఘం పేరు ఏంటంటే స్ఫుర్ణ. ఒకసారి మనం ఒక వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని మనం మన వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా. దేవ పరిశుద్ధుడా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా యేసయ్య. దేవ, ఇప్పుడు దేవేసయ్య వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా దేవేసయ్య, నేను కాదు కానీ దేవేసయ్య నాలో ఉంచిన నీ పరిశుద్ధాత్మ ద్వారా దేవేసయ్య మా సంఘానికి కావాల్సిన రేమ వాక్కును దేవేసయ్య మీరు అద్భుత రీతిగా దేవేసయ్య దయచేసి నడిపించమని అడుగుచున్నామయ్యా. నన్ను సంపూర్ణంగా దేవేసయ్య నీ స్వాధీనంలోనికి తీసుకొనమని అడుగుచున్నామయ్యా. ఎటువంటి మనుష్యాత్మ ద్వారా దేవేసయ్య వాక్యం ప్రకటించకుండా దేవేసయ్య నీ పరిశుద్ధాత్మ ద్వారా దేవేసయ్య వాక్యాన్ని ప్రకటించే కృపను నాకు, వినే కృపను సంఘానికి అనుగ్రహించమని అడుగుచు ముందున్న భాగం అందరినీ కూడా దేవేసయ్య నీ చేతులను సమర్పించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ స్ఫుర్ణ సంఘము ఏ సంఘం అంటే స్ఫుర్ణ సంఘం వచ్చేసి ద ప్రాసిక్యూటెడ్ చర్చ్. అంటే శ్రమల ద్వారా వెళ్ళిన సంఘము ఏ సంఘం అంట? స్ఫుర్ణ సంఘం. ఒకసారి స్ఫుర్ణ సంఘం చరిత్ర మనం తెలుసుకుందామా. స్ఫుర్ణ సంఘం వచ్చేసి ఏషియా మైనర్లో ఉంటుంది. ఏషియాలోనే ఈ 7 సంఘాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ స్ఫుర్ణ సంఘం కూడా ఏషియాలోనే ఉంటుంది. దానికి పేరు ఏంటంటే ఆసియా కిరీటం, ఆసియా పుష్పం, ఆసియా ఆభరణం అని కూడా దానిని ఆ కాలంలో పిలిచేవారు. హల్లెలూయా. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాత కవి అయిన హోమర్ కూడా ఎక్కడుండేవాడంటే ఈ యొక్క స్ఫుర్ణ పట్టణంలోనే జన్మించినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది వచ్చేసి తర్వాత రోమా దేవతలకు ఇది మొదటి పుణ్యక్షేత్రంగా ఉండేది. అదేవిధంగా ఈ ప్రాంతం వచ్చేసి గొప్ప జనాభా కలిగిన ప్రాంతం ఏంటంటే స్ఫుర్ణ ప్రాంతం. ఆ స్ఫుర్ణ ప్రాంతంలో పౌలు ద్వారా సంఘము స్థాపించబడిందని అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 10వ వచనం ద్వారా మనము తెలుసుకుంటాం. హల్లెలూయా. స్ఫుర్ణ సంఘానికి అర్థం ఏంటంట? బోలము, చేదు వాసన అని అర్థం. ఆ స్ఫుర్ణ సంఘం ఎటువంటి సంఘం అంటే ద ప్రాసిక్యూటెడ్ చర్చ్. హల్లెలూయా. అంటే శ్రమలకు పాలైన సంఘం ఏ సంఘం అంట? స్ఫుర్ణ సంఘం. ఒకసారి స్ఫుర్ణ సంఘం గురించి చదువుకుందామా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 11 వరకు ఉంటుంది. ఒక మైకివా చదవాలి. చదువుకుందామా ఒకసారి. స్ఫుర్ణలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు
చెప్పు సంగతులేవనగా నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడుకుము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు 10 దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా. ఇక్కడ స్ఫురణ సంఘం గురించి మనం చూసుకున్నట్లయితే దేవుడు మొట్టమొదటిగా ఆ సంఘపు దూతతో అంటే ఆ సంఘ కాపరితో దేవుడు ఏ విధంగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడంటే మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనా కానీ దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన అల్ఫా ఓమేగా ఉన్నాడు. హల్లెలూయా. సృష్టి ఆరంభానికంటే ముందు ఆయన ఉన్నాడు, సృష్టి అంతమైన తర్వాత కూడా ఆయన ఉన్నాడు. ఆయన మనలను ఆయన చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దీని ద్వారా చెప్పేది ఏంటంటే నేను మొదటి వాడను కడపటి వాడను. నీవు ఏ సమస్యలు గుండా వెళ్తున్నావో, నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో అదంతా కూడా నేను చూస్తున్నానని స్ఫురణ సంఘముతో చెప్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఇక్కడ చూసినట్లయితే నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ సంఘము శ్రమ పడింది, దరిద్రతను అనుభవించింది, అదేవిధంగా సాతాను సమాజపు వారి చేత దూషించబడింది. హల్లెలూయా. సాతాను సమాజపు వారంటే ఎవరంట? యూదులు కాక యూదులని చెప్పుకునేవారే సాతాను సమాజపు వారని 9వ అధ్యాయంలో ఉంది. ఇక్కడ చూసినట్లయితే యూదులు కాక తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగిన దూషణను నేను ఎరిగి తిని. హల్లెలూయా. యూదులంటే దేవుని ప్రజలని అర్థము. కానీ దేవుని ప్రజలై ఉండి కూడా దేవుని ప్రజలుగా లేకుండా అంటే దేవుని యేసుప్రభుని సిలువ వేసింది ఎవరు? యూదులే యేసు ప్రభువుకు సిలువ వేసినారు. హల్లెలూయా. చూసినట్లయితే క్రైస్తవ్యంలో కూడా క్రైస్తవులే ఏం చేస్తారంట? తక్కువ చేయడము, ఆ విధంగా అంటే ఒకరికొకరు క్రైస్తవులే ఏముంటుందంటే ఒకరికొకరు పడుకోకుండా ఉండడం. తర్వాత డినామినేషన్స్ ఉంటాయి కదా చర్చ్లో, ఈ డినామినేషన్ పెంతకోస్తు డినామినేషన్, తర్వాత బ్రదర్ ఇన్ భక్త సింగ్ ఫెలోషిప్, ఆ విధంగా ఈ డినామినేషన్స్ వాళ్ళంతా కూడా ఏ విధంగా ఉంటారంటే మేము చెప్పిందే కరెక్ట్, మా డినామినేషనే కరెక్ట్, మిగతా డినామినేషన్స్ అంతా కూడా తప్పు అన్నట్లు వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటా తక్కువ చేస్తూ ఇంకొకరిని కించపరుస్తూ మాట్లాడేవారిగా ఉంటారు. మన చర్చ్ డినామినేషన్ ఏదంట? మన చర్చ్ డినామినేషన్ ఏదో తెలుసా? పెంతకోస్తా, యేసుక్రీస్తు రక్తం వలన కడగబడిన సంఘం. హల్లెలూయా. ఎవరన్నా వచ్చి మీ డినామినేషన్ ఏంది, మీరు బ్రదరినా, మీరు లేదంటే భక్త సింగ్ ఫెలోషిప్, హెబ్రోనా, అదేదంటే అట్లా అనకూడదు. కానీ యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన డినామినేషన్. హల్లెలూయా. దేవుడు ఎక్కడ కూడా డినామినేషన్స్ గురించి దేవుడు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఈ డినామినేషన్ గొప్పది, ఆ డినామినేషన్ తక్కువదని దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. నీవు యేసుక్రీస్తును నమ్మి నీవు వాక్యాన్ని అనుసరించేవాడివైతే నీవే కరెక్ట్ అయిన డినామినేషన్లో ఉన్నవాడివిగా ఉంటావు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి చేత మీకు కలిగిన దూషణను నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువును కూడా దూషించింది ఎవరంట? యూదులే. హల్లెలూయా. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ సంఘము శ్రమ పడింది, దరిద్రతను అనుభవించింది, సాతాను సమాజపు వారి చేత దూషించబడిందంట. హల్లెలూయా. తర్వాత చూసుకున్నట్లయితే పాలిస్కార్స్ అనే అతనిని ఈ సంఘానికి ప్రెసిడెంట్గా అంటే అధ్యక్షునిగా
ఉంచినారు. ఆ పాలిస్ క్యాట్స్ అనే అధ్యక్షుడిని ఏం చేశారంటే సబ్బాతు దినమందునే అతన్ని చంపేసినట్లుగా మనము చూస్తున్నాం. సబ్బాతు దినమందునే అతన్ని చంపేసినా సరే ఈ సంఘము ఏం కాలేదంట, ఏ విధంగా కూడా ఆ సంఘము కదలలేదు. హల్లెలూయా. ఈ ప్రతి ఒక్క సంఘంలో కూడా ఏదో ఒక తప్పును దేవుడు చూపిస్తున్నాడు. కానీ ఈ సంఘంలోనికి వచ్చేసరికి ఈ సంఘంలో ఎటువంటి తప్పు కూడా లేదు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ సంఘం ఎటువంటి సంఘం అంటే ఫ్లాలెస్ చర్చ్, అంటే ఎటువంటి లోపము లేకుండా లోపరహితమైన సంఘంగా ఏ సంఘం ఉంటుందంట, స్ఫుర్ణ సంఘంగా ఉంది. హల్లెలూయా. దేవుడు ఈ 7 సంఘాల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మొదటి సంఘం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? మొదటి ప్రేమను మీరు మరిచిపోకూడదు. తర్వాత ఆ ఎఫెసు సంఘంలో క్రియలు, తర్వాత కష్టపడము, తర్వాత అలసిపోకుండా ఉండడం, ఈ విధంగా చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఆ క్వాలిటీస్ మనం కలిగి ఉండాలా. తర్వాత మొదటి ప్రేమను మరిచిపోకూడదని ఎఫెసు సంఘం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఈ సంఘానికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? ఈ సంఘంలో ఎటువంటి తప్పు కూడా మోపట్లేదు. హల్లెలూయా. స్ఫుర్ణ సంఘం ఎటువంటి సంఘం అంటే లోపరహితమైన సంఘం. హల్లెలూయా. ఒకసారి చెప్తారా? లోపరహితమైన సంఘం, లోపము లేని సంఘం. లోపం లేని సంఘం ఏంటంట? జేసన్ జస్ట్ డిస్ట్రాక్ట్ అవుతున్నా. జేసన్ కార్నర్లో ఉంది కదా, జస్ట్ అంతే. నువ్వేం ఎక్కువ గెలుకొద్దు. వాక్యం చెప్పేటప్పుడు ఒకటి వాక్యం మార్చు. సారీ. ఓకే. నాకేంటంటే ఈ స్క్రీన్ పైన అవి ఇవి కదులుతా అంటే ఒక రకంగా డిస్ట్రాక్షన్ ఉంటుంది. సో అందుకని ఈ సంఘం ఎటువంటి సంఘం అంట? లోపరహితమైన సంఘం. దేవుడు మన సంఘాన్ని కూడా ఏ సంఘంగా చూడాలనుకుంటున్నాడంట? లోపరహితమైన సంఘంగా దేవుడు మనల్ని చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ సంఘము చాలా శ్రమల గుండా వెళ్ళింది, చాలా కష్టాల గుండా వెళ్ళింది. అదేవిధంగా ఆ కష్టాల్లో ఒకసారి ఏమైందంటే ఆ సంఘానికి అధ్యక్షునిగా ఉంటున్న పాలిస్ క్యాట్స్ని కూడా కోల్పోవడం జరిగింది. సబ్బాతు దినమందునే పాలిస్ క్యాట్స్ని కూడా చంపేయడము జరిగింది. హల్లెలూయా. కానీ ఈ సంఘము అంత నిలకడగా ఎందుకుందంటే ప్రతి ఒక్క సంఘంలో కూడా ఏదో ఒక లోపాన్ని చూపిస్తున్నాడు దేవుడు. కానీ ఈ సంఘంలో ఎటువంటి లోపాన్ని కూడా దేవుడు చూపించట్లేదు. ఎందుకంటే శ్రమలు మనల్ని సంపూర్ణతలోనికి నడిపిస్తాయంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఒక పాట ఉంటుంది. శోధించబడిన మీదట నేను సువర్ణమై, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. చెప్దామా? మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే చెప్దామా? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. సువర్ణం అంటే ఏంటి? బంగారం. బంగారంగా మారడానికంటే ముందు ఏ విధంగా ఉంటుందంట? మట్టి, దుమ్ము, ధూళి అవన్నీ కూడా కలిసి ఉంటాయి. ఆ బంగారము ప్యూర్ గోల్డ్గా ఎప్పుడు వస్తుంది? కొలిమిలోనికి వేసి పుట్టము వేసి అది చాలా అగ్ని చేత కాల్చబడి అనేకమైన పరిశోధనల ద్వారా వెళ్ళిన తర్వాత బంగారం ఏమవుతుందంట? బయటికి వస్తుంది. ఆ బంగారంలో ఎటువంటి ఇంప్యూరిటీస్ కూడా
ఉండవు. హల్లెలూయా. నేనేమనుకుంటున్నానంటే ఈ సంఘము కూడా ఆ విధంగా పుటము వేయబడి కాల్చబడి. జేసన్ ఈ మైక్ థర్డ్ మైక్ది కొంచెం సౌండ్ తగ్గి, థర్డ్ మైక్, ఫస్ట్ మైక్, సిక్స్త్ మైక్ తప్ప మిగతా అన్నీ తగ్గి. సెకండ్ ఫుల్ డౌన్ చేసాయి, ఫోర్త్ ఫుల్ డౌన్ చేసేసాయి, తర్వాత ఫిఫ్త్ కూడా ఫుల్ డౌన్ చేసేసాయి. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు రీసౌండ్ ఏం రావట్లేదు కదా? ఓకే. సో శ్రమలు పొందినప్పుడు అంటే ఎప్పుడైతే బంగారము కొలిమి ద్వారా వెళ్తుందో, బంగారం ఎప్పుడైతే అగ్ని ద్వారా కాల్చబడుతుందో, బంగారము ఇంకొక మైక్ అక్కడ చేశాను, నా మైక్ తప్ప మిగతా మైక్లన్నీ ఫస్ట్ మైక్ కూడా తగ్గించాను. ఓకే, అక్కడ ఏదో ఒక మైక్ ఉంది, అది రీసౌండ్ వస్తుంది. ఓకే, అక్కడ మీరు మైక్ ఆఫ్ చేసుకొని కూర్చోండి. ఓకే, రైట్. ఇక్కడ చూసినట్లయితే ఎక్కడి వరకు వచ్చినాం? ఇక్కడ బంగారం ఎప్పుడైతే కొలిమిలోనికి వేయబడి, బంగారం ఎప్పుడైతే అన్ని రకాల అగ్ని పరీక్ష గుండా అన్ని రకాల వెళ్ళి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమవుతుందంట? ప్యూర్ గోల్డ్గా మార్చబడుతుంది. హల్లెలూయా. అదేవిధంగా ఈ సంఘము కూడా శ్రమల గుండా వెళ్ళింది, దరిద్రతను అనుభవించింది, దూషణను అనుభవించింది, ఇంకా అనేకమైన శ్రమల గుండా శోధనల గుండా వెళ్ళినప్పుడు ఈ సంఘం ఏ సంఘంగా మార్చబడిందంట? లోపరహితమైన సంఘంగా మార్చబడింది. హల్లెలూయా. మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనము శ్రమల నుంచి తప్పించుకోవాలని చూడకూడదు, కానీ ఆ శ్రమలను జయించే శక్తిని మనం ఏం చేయాలంటే దేవునికి అడిగేవారిగా మనము ఉండాలి. మనం ఎప్పుడైతే శ్రమలను శోధనలను మనం ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు మనము లోపరహితంగా మనము ఉంటాం. ఇందాకే చదువుకున్నాం కదా, 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం కదా. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు ఒక్క నిమిషం అక్క జేసన్ కనెక్ట్ చేసి సెట్ చేసుకో, ఏం పర్లేదు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ ప్రకటనలో చూసినట్లయితే కూడా 10 దినములు శ్రమ పడిన పిమ్మట అని ఉంటుంది. తర్వాత ఇంకొక చోట ఇక్కడ కూడా ఏమనుంది? కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చెయ్యును. హల్లెలూయా. ఇక్కడ క్లియర్గా మనం ఏం తెలుసుకుంటామంటే, శ్రమల ద్వారా మనము ఏ విధంగా మార్చబడతామంట? పూర్ణులుగా మార్చబడతాం, సంపూర్ణతలోనికి మనము మార్చబడతాం. హల్లెలూయా. పక్కనలో చెప్దామా? శ్రమల ద్వారా నీవు వెళ్ళినప్పుడు పూర్ణునిగా సంపూర్ణునిగా మార్చబడి స్థిరపరచబడి బలపరచబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. మనము శ్రమలలో మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడు మనము శ్రమలలో ఉన్నా సరే అవి శ్రమలుగా మనకు అనిపించవు, కానీ మనము దేవుని విషయంలో మనం ఏ విధంగా ఉంటామంట? శ్రమలు పడడానికి మనము సిద్ధంగా ఉంటాము. అవి శ్రమలుగా అనిపించవు, కానీ దేవుడు మన కొరకు పరలోకంలో ఆ శ్రమల మూలకంగా ఒక గొప్ప స్థానాన్ని అనుగ్రహిస్తాడనే నిరీక్షణతో మనము ఉంటాం. హల్లెలూయా. 6th మైక్. శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు, శోధన సమయములో కృపాశక్తి. చెప్దామా? శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు, శోధన సమయములో కృపాశక్తినిచ్చావు. నిన్నెలా మరతును యేసయ్యా, నిన్నెలా మరతును యేసయ్యా, నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను, నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను. యేసయ్యా నీవే నాకు, నీ కృపయే నన్ను. అందరు కలిసి యేసయ్యా రీకామా శాఖ, కృపయే నన్ను
మరొకసారి పాడుకుందామా. శ్రమలలో ఉన్నప్పుడెల్లా, శోధన సమయములో, సూపర్. శ్రమలలో ఉన్నప్పుడెల్లా, శోధన సమయములో, నిన్నెలా మరతును యేసయ్యా, నిన్నెలా మరతును యేసయ్యా, నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను, నా జీవితాంతము నీ ప్రేమను యేసయ్యా నీవే నాకు, యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము, యేసయ్యా నీవే నాకు, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. కఠినమైన పరిస్థితిలో, కఠినమైన పరిస్థితిలో నా కాలు జారనీయక దీనతనిచ్చావు, నన్ను ఉద్ధరించావు. కఠినమైన పరిస్థితిలో నా కాలు జారనీయక దీనతనిచ్చావు, నన్ను ఉద్ధరించావు. ఉన్నత వాత్సల్యత, ఉన్నత వాత్సల్యత, నా జీవితాంతము ఆస్వాదింతును, నా జీవితాంతము మరొకసారి పడము. యేసయ్యా, యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. హల్లెలూయా. నీ కృపయే నన్ను బలపరచే. మనము శ్రమలలో ఉన్నప్పుడు మనకు శ్రమగా ఎందుకు తోస్తుందంటే ఆయన మనతో ఉన్నాడనే నమ్మిక, ఆయన మనతో ఉన్నాడనే విశ్వాసము మనతో ఉంది. హల్లెలూయా. ఆయన మన శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన చూస్తూ నవ్వుతూ ఉండేవాడు కాదు, కానీ శ్రమలలో ఆయన మనల్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. కానీ శ్రమలలో చూస్తూ ఆయన మనకు శ్రమ పెట్టాలని, మనం బాధపడాలని ఆయన ఎంత మాత్రము కూడా సంతోషపడే దేవుడు కాదు, కానీ శ్రమలలో దేవుడు మనల్ని సంపూర్ణతలోనికి నడిపించాలని దేవుడు ఆశపడే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత హెబ్రీలోకి రాసిన పత్రిక 2:10 చదువుకుందామా. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనము శోధనలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడంట? సహాయము చేస్తాడు. హల్లెలూయా. పక్కనలో చెప్తారా? నీవు శ్రమలలో ఉన్నప్పుడు, నీవు శోధనలో ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. మనము ఏ పరిస్థితుల్లో వెళ్ళినా ఆయన మనలను దాటిపోడు, ఆయన మనలను విడిచిపోడు, ఆయన మనలను మర్చిపోడు. ఆయన ఎల్లప్పుడూ కూడా సహాయము చేసేవాడిగా ఉంటాడు. అది మనకు శ్రమగా, కష్టంగా ఉన్నప్పుడు మనము చేయాల్సింది ఒకటే, యేసయ్యా నీవే నాకు ఆధారము. హల్లెలూయా. మనము శ్రమలు వచ్చినప్పుడు దేవుని నుంచి మనం తొలగకుండా దేవునిలో మనం ఎప్పుడైతే దేవుని ఆధారము చేసుకొని ఉంటామో ఆయన కృప ద్వారా మనల్ని బలపరుస్తాడు. ఆయన కృప ద్వారా మనల్ని నిలబెట్టేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఈ సంఘం ద్వారా మీరు కొంచెం నేర్చుకున్నారు అని నేను అనుకుంటున్నా. ఏం నేర్చుకున్నాం ఈ సంఘం ద్వారా ఇప్పటి వరకు? శ్రమలలో మనము
కృంగిపోవాల్సిన వారము కాదు. శ్రమలలో కృంగిపోతే మనము చేతకాని వారముగా మార్చబడతాము. మనకు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, దూషణలు వచ్చినా సరే అవన్నీ కూడా మన మంచికే. హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా కోల్పోయినా కూడా అవన్నీ కూడా మన మంచికే. నా జీవితంలో ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నాది హెల్మెట్కి కెమెరా ఉంటుంది కదా, హీరో GoPro 10 అనేసి అది ఒక కెమెరా, అది మంచి యాక్షన్ కెమెరా అనమాట. సో అది వచ్చేసి దగ్గర దగ్గర 30,000 వరకు ఉంటుంది. అది నేను తీసుకొని వచ్చిన, అది 1 year కూడా కాలేదు తీసుకొని వచ్చి. అది సాఫ్ట్వేర్ అప్డేట్ అది ఇది అనేసి నేను వేరే సైట్ ద్వారా అప్డేట్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఆ కెమెరా పనిచేయకుండా అయిపోయింది. పనిచేయకున్నాడు అయినప్పుడు 30,000 పెట్టి కొన్నాం కదా, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మనకు 30,000 అంటే పెద్ద డబ్బే. సడన్గా చెడిపోయేసరికి ఏందప్ప ఇట్లయిందని నేను చాలా బాధపడిన తర్వాత ఇంకా GoPro సపోర్ట్కి వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ఫార్మాలిటీస్ చెప్పారు. ఆ ఫార్మాలిటీస్ ప్రకారం నేను అంతా చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ కెమెరాని రీప్లేస్ చేస్తామని చెప్పినారు. రీప్లేస్ చేస్తామని చెప్పిన తర్వాత ఒక 15 days వరకు ఆ కెమెరా తీసుకుపోయినారు. తర్వాత ఇంకా రాలేదు. అది ఎక్కడంటే మన ఇండియాలో వచ్చేసి ఆ సర్వీస్ సెంటర్ లేదనమాట. సో ఇండియాకి దగ్గరలో ఉన్న చైనాలోన దాని సర్వీస్ సెంటర్ ఉంది. చైనాలో కానీ సింగపూర్కి కానీ అది వెళ్ళాలా. సో చైనాకి వెళ్ళిందనమాట కెమెరా. వెళ్ళేసి ఆ కెమెరా రిపేర్ అయ్యి వస్తుందని నేను అనుకున్నా. నేను పంపించిండే కెమెరా ఏదంటే హీరో 10, వాళ్ళు పంపించిండే కెమెరా ఏదంటే హీరో 11. అంటే దానికంటే ఈ కెమెరా ఏంటంటే అప్గ్రేడెడ్ వర్షన్. ఈ కెమెరా చెడిపోయింది కాబట్టి దానికంటే మంచి కెమెరా నాకు వచ్చింది. ఆ కెమెరా రావడమే కాదు కానీ దాంతోపాటు ఎక్స్ట్రా బ్యాటరీ కూడా ఇచ్చినాడు. ఆ బ్యాటరీ కూడా కొంచెం కాస్ట్లీనే ఉంటుంది. ఆ బ్యాటరీ కూడా ఫ్రీగా ఇచ్చినాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం కోల్పోయినా, నష్టపోయినా, ఏమైనా సరే దేవా ఎందుకు ఇట్లా అయ్యిందయ్యా అని మనం ఎప్పుడైతే దేవునితో సంబంధంలో ఉంటామో, దేవుని మీద అన్ని విషయాల్లో మనము స్పిరిచువల్ థింగ్స్లోనే కాదు మెటీరియల్ థింగ్స్లో కూడా మనము దేవుని మీద ఆధారపడవచ్చు. హల్లెలూయా. నాకు స్పిరిచువల్గా ఏమైనా అయినా దేవుని దగ్గరే ప్రేయర్ చేస్తా, మెటీరియల్ థింగ్స్ ఏమైనా అయినా సరే దేవుని దగ్గరే ప్రేయర్ చేస్తా. దేవా ఎందుకు దేవా ఈ కెమెరా చెడిపోయింది, ఇంత కష్టపడి ఇంత రేట్ పెట్టి కొన్నా, మమ్మీ డాడీ వాళ్ళకి కూడా తెలియకోకుండా కొన్నాను. యాక్చువల్గా మా మమ్మీ డాడీ వాళ్ళు అలాంటివి కొనాలంటే ఒప్పుకోరు అనమాట. సో అంత కాస్ట్ ఎందుకు పెడతామని. సో తెలియకోకుండా కొన్నా, దట్టు సేవ్ చేసుకుని ఉండే మనీతో కొన్నా, ఆ కెమెరా చెడిపోయింది. అట్లనే నేను దేవునికి ప్రేయర్ చేసిన, దేవుడు కూడా ఈ విధంగా హెల్ప్ చేసినాడని నేను అనుకుంటున్నా. హల్లెలూయా. మనము ఎన్ని కోల్పోయినా, ఎన్ని జీవితంలో నష్టపోయినా సరే మనము దేవుని మీద ఆధారపడినప్పుడు కోల్పోయిన వాటికి 2 అంతులుగా ఇచ్చేవాడు. హల్లెలూయా. కోల్పోయినవన్నీ బాధల నుండి చూటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకు. జైసన్ నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. కోల్పోయినవన్నీ కూడా మన దేవుడు ఏం చేశాడంట? ఇచ్చేవాడు. హల్లెలూయా. బాధల నుంచి ఏం చేశాడంట? విడిపించేవాడు. మనం చేయాల్సిందంతా ఏంటంట?
ఆయన సన్నిధానాన్ని వదలకూడదు, ఆయన మీద ఆధారపడేది వదలకూడదు, ఆయన మీద మనం ఉంచిన విశ్వాసాన్ని మనము వదలకూడదు. హల్లెలూయా. యోసేపు జీవితంలో మనం చూస్తాం కదా. యోసేపు గురించి ఎంతమందికి తెలుసు? అందరికీ తెలిసే ఉంటుంది. యోసేపు ఇంట్లో ఉన్నప్పుడు ఏమని దర్శనం వస్తుంది? 12 మంది అన్నలు, అంటే దర్శనం అంటే దానికి మీనింగ్ చెప్తున్నా. 12 మంది అన్నలు సాష్టాంగపడి, 11 మంది అన్నలు తమ్ముడు సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. అదేవిధంగా సూర్యచంద్రులు అంటే తల్లిదండ్రులు కూడా నీకు నమస్కారము చేస్తారని వాగ్దానము వచ్చింది. అదేవిధంగా మనం 31st వాగ్దానం తీసుకున్నప్పుడు కూడా మనకు మంచి మంచి వాగ్దానాలు వచ్చింటాయి. తర్వాత జనవరి మంత్లో, తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి కదా, ఈ మంత్లో మీకు ఏ ఏ కష్టాలు వచ్చినాయో, ఏ ఏ శ్రమలు వచ్చింటాయో మీరు చూసి నాకు వాగ్దానం ఏమో ఇది వచ్చింది, నాకేమో 1వ నెలలోనే ఇలాంటి కష్టాలు వచ్చినాయని మనం అనుకుంటాం. అదేవిధంగా యోసేపు జీవితంలో వాగ్దానం వచ్చింది. వాగ్దానం వచ్చిన తర్వాత ఏమొచ్చిందంట? కష్టం వచ్చింది. అన్నలు ఏం చేసినారు? గోతిలోనికి వేసినారు. గోతిలోనికి వేసినాక రూబేను ఏమనుకుంటున్నాడు? గోతిలోనికి వేస్తే వీడు ఎట్లన్నా చనిపోతాడేమో, ఎట్లన్నా కానీ వీడు చనిపోకుండా ఉండాలంటే ఎవరికైనా ఒకరికి అమ్మేస్తే వాడు 3 పూట్ల కష్టపడుకుంటానో తినో గినో ఏదో ఒక విధంగా ఉంటాడని రూబేను ఏం చేస్తాడు? రూబేను ఈ విధంగా మాట్లాడి అందరు కలిసి ఏం చేస్తారు? ఎవరికి అమ్మేస్తారు? ఇష్మాయేలీలకు అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత అక్కడ ఏ విధంగా చేర్చుకొని పడతాడంటే బానిసగా చేర్చుకొనబడతాడు. బానిసగా చేర్చుకొనబడిన తర్వాత పోతిఫర్ వాళ్ళ ఇంట్లో బానిసగా ఉంటాడు. తర్వాత యోసేపు యొక్క నమ్మకత్వాన్ని చూసి, యోసేపు యొక్క భక్తి జీవితాన్ని చూసి, యోసేపు యొక్క ప్రవర్తనను చూసి యోసేపును ఏం చేసినాడంట? పోతిఫర్ ఐగుప్తులో ఆ పోతిఫర్ ఇంటికి యజమానునిగా అధిపతి, ఆ ఇంటికి అధిపతిగా దేవుడు యజమానిగా పోతిఫర్ నియమించినాడు. హల్లెలూయా. ఓకే, సో ఆ విధంగా నియమించినాడు. హల్లెలూయా. ఎందుకు నియమించినాడంట? నమ్మకంగా ఉన్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారం ఇష్టమైన జీవితాన్ని, దేవునిలాగా పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, దేవుడు నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఏ పరిస్థితిలో వెళ్తున్నావో, నువ్వు ఈరోజు ఏ శ్రమల గుండా వెళ్తున్నావో, ఈరోజు నువ్వు ఏ శోధనల గుండా వెళ్తున్నావో, నువ్వు ఈరోజు ఏ కన్నీటి గుండా వెళ్తున్నావో దేవునికి ప్రతి ఒక్కటి కూడా తెలుసు. కానీ నువ్వు చేయాల్సిందంతా ఒకటే, నీవు ఇశ్రాయేలీలాగా సనుక్కొనకుండా, దేవా నీవుంటే చాలయ్యా, ఏది ఏమైనా నిన్నే స్తుతిస్తానయ్యా, ఏ కష్టమైనా సరే నిన్నే స్తుతిస్తానయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవునిని ఆనుకుంటావో, దేవుడు ఏమంట, ఇందాకే మనం చదువుకున్నాం కదా, శోధించబడు వారికి ఆయన సహాయము చేసే దేవుడు అంట. హల్లెలూయా. నీకు సహాయము చేసే దేవుడు, నాకు సహాయము చేసే దేవుడు, మన అందరికీ కూడా ఆయన సహాయము చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే శ్రమ పడినారు, దరిద్రతను అనుభవించినారు, తర్వాత దూషణను పొందినారు, తర్వాత చెరసాలలోనికి కూడా వేయబడినారని 10వ వచనంలో ఉంది. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును. హల్లెలూయా. 10 దినములు అంటే ఎక్కువ దినములా, తక్కువ దినములా? హల్లెలూయా. అంటే శ్రమ శాశ్వతము కాదు అని అర్థం. హల్లెలూయా. పక్కనలో చెప్పండి, నీకు కలుగుతున్న శ్రమ శాశ్వతము కాదు. నీకు కలుగుతున్న శ్రమ శాశ్వతము కాదు. హల్లెలూయా. మన క్రైస్తవ జీవితంలో శ్రమలు రావని లేదు. ఎందుకంటే కీర్తనలో ఉంటుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినా వాటి నుంచి దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. హల్లెలూయా. చెప్దామా? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను దేవుడు తప్పించును. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మరణము వరకు నమ్మకముగా ఉండుము. మరణం వరకు నమ్మకంగా ఉంటే
దేవుడు ఏం చేస్తాడంట, జీవ కిరీటాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంఘం మీద ఇక్కడ బైబిల్లో రాయబడినవి మాత్రమే కాదు, కానీ ఇంకా హిస్టరీ మూలకంగా ఇంకొకటి తెలుసుకున్నది ఏంటంటే, ఈ సంఘం మీద ఎటువంటి దూషణ చేసినారంటే, ఎటువంటి నేరము మోపారంటే, వీళ్ళు వచ్చేసి నరమాంస భక్షకులు. అంటే యేసు ప్రభు ఏం చెప్తాడు, తను అప్పగింపబడడానికంటే ముందు ఏం చెప్తాడంట, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై ఈ శరీరమును ఈ రక్తమును త్రాగండి అని చెప్తాడంటే, శరీరము రొట్టె దేనికి సాదృశ్యము, యేసయ్య శరీరానికి సాదృశ్యము. రక్తము దేనికి సాదృశ్యము, యేసయ్య యొక్క ద్రాక్షారసము యేసయ్య యొక్క రక్తానికి సాదృశ్యము. హల్లెలూయా. దాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, వీళ్ళు వచ్చి మనుషుల శరీరాన్ని తిని మనుషుల రక్తాన్ని త్రాగే వాళ్ళు అనేసి వీళ్ళ మీద నిందలు మోపుతున్నారు, వీళ్ళ మీద దూషణలు చేస్తున్నారు. హల్లెలూయా. ఎన్ని దూషణలు చేసినా, ఎన్ని నిందలు చేసినా సరే వీళ్ళు ఎంత మాత్రము కూడా సడిలిపోలేదు. ఇంకొక చోట మనం చూసినట్లయితే, మీరు మీ శ్రమను మీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు కలిగిన శ్రమలను చూస్తున్నా, నీకు కలిగిన దరిద్రాన్ని చూస్తున్నా, అయినను నీవు ధనవంతుడవే. మన బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి మనం ధనవంతులమో కాదో అని కాదు. హల్లెలూయా. మన బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉన్నా, 10 రూపాయలు ఉన్నా, 100 రూపాయలు ఉన్నా, మనము దేనిని బట్టి ధనవంతులం అంటే, యేసయ్యను బట్టి మనము ధనవంతులము. హల్లెలూయా. మన దరిద్రతను అంతటిని కూడా యేసు ప్రభు కల్వరి సిలువలో అనుభవించినాడు గనుక, దాని మూలకంగా మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ధనవంతుడై ఉండి ఆయన దరిద్రతను ఏం చేసినాడంట, అనుభవించిన వాడుగా ఉన్నాడంట. ఒకసారి చదువుకుందామా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. శ్రీకామ శకరాల రాకామ. మీరు అక్క మైక్ తీసుకొని చదవండి అక్క. కరెంట్ పైన మైక్ వస్తుంది. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. అంటే మనకుంటున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్, మనం వేసుకున్న బట్టలు, మనం తిరిగే వాహనాలను బట్టి మనము ధనవంతులము, మనము పేదవాళ్ళని మనము అనుకోనకూడదు. లోకస్తులు అట్లా అనుకుంటారు. మనము కూడా అనుకుంటే మనము దేవుణ్ణి నమ్ముకొని దేవుని ప్రేమలో ఉండే వాళ్ళం మనము కాదు. మనము దేవుని నమ్ముకున్నాము గనక మన ఆత్మీయ జీవితాన్ని బట్టి మనము ధనవంతులమో పేదవాళ్ళము అనేది అర్థమవుతుంది. హల్లెలూయా. మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు రూపములోనికి, యేసుక్రీస్తు సంపూర్ణతలోనికి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు సంపూర్ణతలో మనం ఎప్పుడైతే ఉంటామో, అదే మనకు ధనము, అదే మనకు ఒక గొప్ప ధనము, అదే ఒక గొప్ప ట్రెజర్. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు మనలను ఏ పోలికలో ఏ రూపంలో చేసినాడు, తన స్వరూప్యంలో తన పోలికలో చేసినాడు. అదేవిధంగా యేసు ప్రభు మనలో ఎవరి బుద్ధిని ఆధారం చేసుకోవాలని ఉంది, దేవుని బుద్ధి మనలో ఉండాలంట. సామెతలు 3లో అనుకుంటా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఒకసారి చూద్దామా ఎక్కడుందో అది. సామెతల గ్రంథము దేవా నీ నడిపింపునకై వందనాలయ్యా. నీ స్వబుద్ధి చెప్తా చేశాను, ఒక్క నిమిషం. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. హల్లెలూయా. తర్వాత ఇంకొక చోట చూసినట్లయితే, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై యుండుడి. అది ఆ రెఫరెన్స్ చెప్తారా? 1 పేతురు, పాలజన్న బైక్ పైన ఫస్ట్ అదే ఉంటుంది. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం.
నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని మీరును పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. మనల్ని యేసు ప్రభువు తన పోలికలో తన రూపంలో ఎందుకు చేసినాడంటే మనము భూలోకంలో యేసు క్రీస్తును పోలి ఉండాలని. హల్లెలూయా. తన పోలికలో తన రూపంలో చేశాడంటే ఫిజికల్గా కాదండి, ఇది ఆత్మీయ రీతిగా మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులన్నీ కూడా ఏ విధంగా ఉండాలంట, యేసు క్రీస్తు ఏ విధంగా ఉండేవాడో ఆ విధంగా ఉండాలంట. హల్లెలూయా. ఒకటి ట్రస్ట్లో ఏదో ఉందనుకుంటా, వాట్ డిడ్ జీసస్ డూ అని ఉంటుంది. అదేంటంటే మనము చేసే ప్రతి ఒక్క పనిలో కూడా యేసుక్రీస్తు ఈ స్థానంలో ఉంటే ఏమి చేసేవాడు అంటే, ఎగ్జాంపుల్ చెప్తా. ఫ్రెండ్స్ సినిమాకి పిలిచినారనుకోండి, యేసుక్రీస్తు ఫ్రెండ్స్ సినిమాకి పిలిస్తే యేసుక్రీస్తు సినిమాకి వెళ్తాడా వెళ్ళాడు కదా. సో మన జీవితంలో చేసుకునే నిర్ణయాలన్నీ కూడా ఏ విధంగా మనం ఆలోచించాలంటే, ఈ స్థానంలో యేసుక్రీస్తు ఉంటే ఏం చేస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనము యేసుక్రీస్తు లాగా ఉండాలంటే మనంతటికి మనము ఉండడానికి ఛాన్సే లేదు. యేసుక్రీస్తు లాగా మనము ఉండాలంటే యేసుక్రీస్తు మీద మనము ఎప్పుడైతే ఆధారపడతామో, యేసుక్రీస్తు మీద ఎప్పుడైతే మనము విశ్వసిస్తామో, అదేవిధంగా యేసుక్రీస్తు మనకు ఇచ్చిన నీతిని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మనము ఏ విధంగా జీవిస్తామంట, యేసుక్రీస్తును పోలి మనము జీవించే వారిగా ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడు జీవిస్తామంట, ఆయన మీద మనము విశ్వాసం ఉంచి ఆయన సిలువలో చేసిన కార్యాన్ని బట్టి ఆయన మనల్ని నీతిమంతులుగా చేసినాడు గనుక మనము నీతిమంతులుగా ఉంటాము. ఆయన కృప ద్వారా, ఆయన యొక్క శక్తి ద్వారా, ఆయన యొక్క బలము ద్వారా మనము నీతిమంతులుగా ఉంటాం. హల్లెలూయా. నీతిమంతులుగా ఏ విధంగా ఉంటాము, పరిశుద్ధులుగా ఏ విధంగా జీవిస్తామంట, మనంతటికి మనము కాదండి. కొంతమంది చెప్తారు, నువ్వు పరిశుద్ధంగా జీవించు, నువ్వు పరిశుద్ధంగా జీవించు, నీలో అవి ఉన్నాయి, నీలో ఇవి ఉన్నాయి, ఇవి తీసేసుకో, అవి తీసేసుకో అంటే అసలు తీసేసుకునే ఛాన్సే లేదు. హల్లెలూయా. మనము పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా మార్చబడాలంటే కేవలం ఒకటి, నీ కొరకు నా కొరకు కల్వరిలో రక్తం కార్చిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించగలుగుతాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, మనం ఎప్పుడైతే దేవునితో సత్సంబంధంలో ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని చదువుతామో, మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో అప్పుడు మాత్రమే మనము పరిశుద్ధులుగా నీతిమంతులుగా లోపరహితులుగా ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ సంఘము ఏ సంఘం అంట, లోపరహితమైన సంఘము. హల్లెలూయా. మన సంఘాన్ని కూడా యేసయ్య ఏ విధంగా చూడాలనుకుంటున్నాడంట, లోపరహితులుగా మన సంఘాన్ని యేసయ్య మనల్ని చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. తర్వాత ఈ సంఘములో ఉంటున్న, ఇక్కడ ఫస్ట్లో చదువుకున్నాం కదా, నేను మొదటి వాడనై ఉన్నాను, కడపటి వాడనై ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే అకార్డింగ్ టు హిస్టరీ ఈ సంఘంలో ఉంటున్న వాళ్ళు పేదవాళ్ళు కాదు. ఈ సంఘంలో ఉంటున్న వాళ్ళు దరిద్రులుగా, పేదవాళ్ళుగా మార్చబడడానికి కారణం ఏంటంటే, శ్రమలలో ఆ సంఘంలో ఉంటున్న, ఆ సంఘపు వారితో ఉంటున్న ఆస్తులను, ధనాన్ని, ఉంటున్న అన్నిటినీ కూడా ఏం చేస్తున్నారంటే ఆ శ్రమలలో ఆ సంఘంలో ఉంటున్న వారు కోల్పోయిన వారిగా ఉంటున్నారు. హల్లెలూయా. మనము ఎన్ని కోల్పోయినా సరే 10 రోజులు శ్రమలు అంటే కొద్ది కాలము శ్రమలు, ఆ తర్వాత గొప్ప రెస్టోరేషన్ జరుగుతుంది. హల్లెలూయా. గొప్ప సమకూర్పును దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ఆ సంఘం గురించి నెక్స్ట్ ఏముంది, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా మనము నమ్మకంగా ఎన్ని రోజులు ఉండాలంట, 10 రోజులు. కొన్ని రోజుల మరణం వరకు అంటే మనము ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళేంత వరకు మనం ఏ విధంగా ఉండాలంట, నమ్మకంగా ఉండాలా. హల్లెలూయా. అప్పుడు మనకు ఏమిస్తాడంట, జీవ కిరీటాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. జీవ కిరీటం గురించి ఇంకొక చోట కూడా వ్రాయబడింది. ఎక్కడ వ్రాయబడింది, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చదువుకుందాం. శోధన సహించువాడు, చదవండి. శోధన ఒక్క నిమిషం, మా పెద్దన్న పెడతాడు టీవీలో, అప్పుడు చదవండి. యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించేవాడు ధన్యుడు. సూపర్ చేశారు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు
ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. జీవ కిరీటం పొందును. జీవ కిరీటం పొందాలంటే ఒక క్వాలిఫికేషన్ కావాలి. హల్లెలూయా. ఏ కిరీటం పొందాలన్నా సరే ఏదో ఒక ఏమంటారు దాన్ని, ఒక క్వాలిఫికేషన్ని తెలుగులో ఏమంటారు, ఏదో ఒక అర్హత ఉండాలా, ఏదో ఒక విధిని మనము నిర్వర్తించే వారిగా మనము ఉండాలా. జీవ కిరీటము ఎవరికి వస్తుందంటే శోధనను సహించిన వానికి, అదేవిధంగా అంతము వరకు అంటే మరణము వరకు నమ్మకంగా ఉన్న వారికి ఏ కిరీటం వస్తుందంట, జీవ కిరీటము వస్తుంది. హల్లెలూయా. శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా మనం నమ్మకంగా ఉంటే మనకేమొస్తుంది? జీవ కిరీటం ఎవరికి వస్తుంది చెప్తారా? శోధనలో సహించిన వానికి, శోధనలో నిలిచిన వారికి, దేవుణ్ణి ప్రేమించే వారికి ఏముంటుందంట? జీవ కిరీటము ఉంటుంది. హల్లెలూయా. జీవ కిరీటానికి ప్రతి ఒక్కరు కూడా వారసులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. క్లియర్గా అర్థమవుతుంది కదండి. ఈ సంఘం ద్వారా దేవుడు మనకు ఏమేం బోధిస్తున్నాడు? మొట్టమొదటిగా దేవుడు అతను ఎటువంటి వాడనేది తన్ను తాను కనపరుచుకున్నాడు. మొదటివాడు కడపటి వాడని తన్ను తాను కనపరుచుకున్నాడు. తర్వాత ఆ సంఘము ఏ స్థితిలో ఉంది అనేది దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా ఆ సంఘానికి ఏ విధంగా జీవించాలనేది దేవుడు చెప్తున్నాడు. ఏ విధంగా జీవించాలంట? మరణం వరకు నమ్మకంగా జీవించాలని ఆ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఆ విధంగా జీవిస్తే ఒక్క ఫలితం ఏమంటారు, ఒక గిఫ్ట్ అనొచ్చా, వరం అనొచ్చా, ఏదైనా అనుకోవచ్చు. ఒక దేవుడు ఒక రివార్డ్ ఇస్తాడు దేవుడు. అంటే ఇక్కడ జీవ కిరీటం అనే రివార్డ్ను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఇంకొక భయంకరమైన రివార్డ్ కూడా ఉంది. 11వ వచనం చదువుకుందామా? సంఘములతో రైట్ చదవండి అక్క. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. సంఘానికి వస్తున్నామంటే మనం వాక్యాన్ని మనం ఏం చేయాలంట? ముందు చూసుకున్నాం కదా, ఇక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుందంటే, సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ఇక్కడ చూసినట్లయితే సంఘానికి రావాలా, వాక్యాన్ని చదవాలా, సంఘంలో చెప్పే మాటలు కూడా మనము వినేవారిగా ఉండాలా. మనము ఎప్పుడైతే వినేవారిగా మనం ఉంటామో అప్పుడు ఏమంట, మనకు రావాల్సిన రివార్డ్స్, మనకు రావాల్సినవన్నీ కూడా వస్తాయి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు, మైక్ పెట్టుకొని చదవండి అక్క. రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా. రెండవ మరణం అంటే ఏంటి? ఒకసారి రెఫరెన్స్ చూసుకుందామా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్నిగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. హల్లెలూయా. ఈ సంఘానికి దేవుడు ఒక ఉన్నతమైన ఆధిక్యత ఏమిచ్చాడంటే, మరణం వరకు ఆ సంఘంలో ఉంటున్న వారు నమ్మకంగా ఉంటే ఏంటంట, వాళ్ళకి రెండవ మరణానికి వాళ్ళ మీద అధికారము లేదు. అంటే వాళ్ళకు పరలోకాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళు నరకానికి పోరు, వాళ్ళు అగ్ని గంధకంలోనికి పోరు. హల్లెలూయా. మనకు ఒక పాట తెలుసు కదా, 6th మైక్ పెంచు 6. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు,
వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై దిక్కులేక అరచే రోజు. చెప్దామా? చెట్టుకొక్కరై పుట్టకొక్కరై దిక్కులేక అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. హల్లెలూయా. మనము మరణం వరకు నమ్మకంగా ఉంటే ఏమంట, రెండవ మరణానికి మన మీద అధికారము లేదు. రెండవ మరణం వల్ల మనకు ఏ హాని కూడా జరగదు. తర్వాత రెండవ మరణం వల్ల ఏ హాని జరగదంటే వాళ్ళు నరకానికి పోరు. నరకానికి పోని వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి మనం చూసుకుందామా? ఆ 20వ అధ్యాయము 5వ వచనం. 5. ఆ 1000 సంవత్సరములు ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేరు. ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో ఒకసారి 4 నుంచి చదువుతారా అక్క? అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారిని ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసి వాళ్ళు ఏం చేస్తారంట? బ్రతికి 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. హల్లెలూయా. 1000 ఏండ్లు పరిశుద్ధులకు విందబోతుంది. చెప్తామా? 1000 ఏండ్లు పరిశుద్ధులకు విందబోతుంది. 1000 ఏళ్ళు లోకం మీదికి శ్రమరా. చెప్తామా? 1000 ఏళ్ళు పరిశుద్ధులకు విందబోతుంది. 1000 ఏళ్ళు పరిశుద్ధులకు విందబోతుంది. 1000 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. 1000 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. క్రీస్తు వార్త మోయబడున్, యేసు వార్త మోయబడున్, వాక్యమే కరువవును. చెప్దామా? వాక్యమే కరువవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. చెప్దామా? భూలోకమంతా సురాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును. 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యములన్నీ ఆయన, ఈ లోక రాజ్యములన్నీ ఆయన వగును. నీతి శాంతి వర్ధిల్లును. నీతి శాంతి వర్ధిల్లును. న్యాయమే
కరువవును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 1000 ఏళ్ళు ఆయన ఏం చేస్తాడంటే రాజ్యం ఏళ్తాడు, ఆయనతో కూడా మనము రాజ్యం ఏళ్తాము. అదేవిధంగా 7 సంవత్సరాలు పరిశుద్ధులకు విందు, 7 సంవత్సరములు లోకానికి శ్రమ రాబోతుంది. హల్లెలూయా. అంతేకాదు కానీ ప్రతి ఒక్క మోకాలు, ప్రతి ఒక్క నాలుక కూడా వంగాలని దేవుని వాక్యంలో చెప్తున్నాం కదా. అప్పుడు ప్రతి ఒక్క నాలుక, ప్రతి ఒక్క మోకాలు కూడా యేసుక్రీస్తు నామంలో వంగుతుందంట. అంటే ఇప్పటి వరకు కూడా జనాలందరూ కూడా ఏం చేస్తున్నారు, ఈ లోక దేవతలకు నమస్కారం చేస్తున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడ్చదమా, సాగిలపడి నమస్కరించి గడగడలాడు. ఓ వంగని మోకాలన్నీ, వంగని మోకాలన్నీ యేసయ్య ఎదుట చెప్దామా, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఓ రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా ఉండి, రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. చప్పట్లు కొడుతూ భూలోకం ప్రతి ఒక్కరు వచ్చిన వారందరూ యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు మహారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. 3 హల్లెలూయా. కొంచెం తగ్గి. హల్లెలూయా. ఏమంట, యేసుక్రీస్తు రాజుగా వస్తాడు, 7 ఏళ్ళు మనకు విందు జరుగుతుంది. అదేవిధంగా 1000 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పాటు మనం ఏం చేస్తామంట, రాజ్యాన్ని చేస్తామంట. హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే ఆ 1000 ఏళ్ళు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలు పొందువారు ధన్యులు, పరిశుద్ధులై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మనకు ఏముంటుందంటే మొదటి పునరుత్థానము ఉంటుంది. తర్వాత కింద చూసినట్లయితే ఇట్టి వారి మీద రెండవ మరణము పెడతావా జేసన్? ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు,
దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. అంటే మనకు రెండవ మరణానికి మన పైన అధికారము లేదంటే అర్థం ఏంటి? మనము దేవునితో పాటు రాజ్యము చేస్తాము. హల్లెలూయా. పరిపాలన చెప్పండి పక్కన వాళ్ళతో. నీవు గనక మరణం వరకు నమ్మకంగా ఉంటే 1000 సంవత్సరములు యేసయ్యతో కూడా రాజ్యము చేస్తావు, ఏలుతావు. హల్లెలూయా. హల్లెలూయా. మనం యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా చాలా గొప్ప ఆధిక్యతలు ఉన్నాయి. అవన్నీ కూడా యేసురావు ఏం చేస్తున్నాడంట మనకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా. బై ద వే, నరకం ఎవరి కోసం తెలుసా చేసింది దేవుడు? చూద్దామా? 10:10 20:10 ప్రకటన 20:10 ఫాస్ట్గా చదవండి, మైక్ పెట్టుకొని చదవండి. ఆ వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగములను అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబవళ్ళు బాధింపబడుదురు. హల్లెలూయా. మోసపరిచిన అపవాది అంటే పరలోకం నుంచి త్రోసివేయబడి భూలోకానికి వచ్చి హవ్వను మోసం చేసిన అపవాది ఎవరు? సాతాను. హల్లెలూయా. అదే సాతాను కోసం ఏమి చేయబడిందంట? నరకము, అగ్నిగుండము చేయబడింది. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన రూపంలో తన స్వారూప్యంలో చేసుకున్నాడు గనక మన కొరకు నరకాన్ని ఆయన చెయ్యలేదు. మనల్ని మోసపరిచిన అపవాది యొక్క అనుచరులకు, క్రూర మృగానికి, అబద్ధ ప్రవక్తకు ఏంటంట? నరకము, అగ్నిగుండము. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఆ అపవాదిని నమ్మి అపవాది అడుగు చాడల్లో నడిస్తే అపవాదితో పాటు మనం ఎక్కడికి వెళ్తాము? కానీ మనము ఆ విధంగా లేము. కానీ మనము యేసుక్రీస్తు ద్వారముగా జన్మించి యేసుక్రీస్తు చేసిన శిల్వ యాగం మూలకంగా మనము రక్షణ పొంది కల్వరి శిల్వలో మనకు ఆత్మీయమైన జననము దొరికింది గనుక మనము ఎక్కడ ఉంటామంట? పరలోకంలో ఆయనతో పాటు మనం ఉంటాం. హల్లెలూయా. 7 సంవత్సరాలు విందు కన్ఫర్మ్, 1000 సంవత్సరాలు పరిపాలన కన్ఫర్మ్, పరలోకం కన్ఫర్మ్. ఇవన్నీ కన్ఫర్మ్ కావాలంటే ఏం చేయాలా? మనము శ్రమలు వచ్చినా ఏం వచ్చినా మరణం వరకు నమ్మకంగా ఉండాలా. హల్లెలూయా. 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 నాకు తెలిసి రెండవ రాకడకు సంబంధించిన వాక్యం కూడా కొంచెం కవర్ అయిపోయిందని అనుకుంటున్నా. హల్లెలూయా. స్ఫురణ సంఘం గురించి అందరికీ అర్థమైందా అండి? స్ఫురణ సంఘం గురించి మనం ఏం తెలుసుకుంటున్నాము? ఎటువంటి శ్రమలు వచ్చినా సరే మనము కదలాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుడు ఒకవేళ మనల్ని విడిపించకపోయినా, ఆయన మనల్ని రక్షించకపోయినా మనము 7 ఏళ్ళు విందులో పాలు పొందుతాం, 1000 ఏళ్ళు ఆయనతో పాటు రాజ్యం వెళ్తాం, మనము పరలోకంలో ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏది ఏమైనా కానీ మనం ఏం చేయాలంట? ఆయనను మనము స్తుతించే వాళ్ళుగా ఉండాలా. కష్టము ఏదైనా సరే మనం ఏం చేయాలంట? ఆయనను స్తుతించే వాళ్ళుగా ఉండాలనేసి 6th కష్టం ఏదైనా సరే మనము ఆయనను స్తుతించే వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. కొద్దిసేపు అందరూ కూడా మోకరిద్దామా? వాక్యం అంతా విన్నాం కదా. దేవా యేసయ్యా, మీరు మాతో స్పష్టంగా మాట్లాడారయ్యా. మీరు మాకు గొప్ప ఆధిక్యతనిచ్చారయ్యా. మీరు మాకు గొప్ప వాక్యాన్ని మాకు బోధించినారయ్యా. యేసయ్య, మరణం వరకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవా యేసయ్య మాకు గొప్ప గొప్ప రివార్డ్స్ని మీరు అనుగ్రహించే వారుగా ఉన్నారయ్యా. దేవా యేసయ్య, నీలాగా దేవా యేసయ్య పరిశుద్ధులుగా నీతిగా జీవించడానికి కృప చూపించండి అయ్యా. కృప చూపించండి అయ్యా. కృప చూపించండి అయ్యా. ఏది ఏమైనా కానీ స్తుతులు ఇవిగో. ఏది ఏమైనా కానీ నిన్ను స్తుతింతును. కష్టమేమైనా కానీ నిన్ను విడువను ప్రభు. ఏది ఏమైనా కానీ నిన్ను స్తుతింతును. కష్టమేమైనా కానీ నిన్ను ఏది ఏమైనా కానీ నిన్ను స్తుతింతును. కష్టమేమైనా కానీ నిన్ను విడువను ప్రభు. నీతో ఉండుటే జీవితం, నీతో నుండుటే ధన్యము. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా
నాదే చెప్దామా స్తుతులివిగో నా ప్రభువా ప్రియమైన నా దేవా మేలులకై స్తోత్రములు దీవెనకై కృతజ్ఞతలు మేలులకై స్తోత్రములు దీవెనకై కృతజ్ఞతలు. ఏది ఏమైనా కానీ నిన్ను స్తుతింతును, కష్టమేమైనా కానీ నిన్ను విడువను ప్రభు. ఏది ఏమైనా కానీ నిన్ను స్తుతింతును, కష్టమేమైనా కానీ నిన్ను స్తుతింతును. నీ జీవితం నీతో నుండుటే ధన్యము, నీతో నుండుటే జీవితం, నీతో నుండుటే ధన్యము. చెప్తాం అందరం కలిసి స్తుతులివిగో నా ప్రభువా ప్రియమైన నా దేవా మేలులకై స్తోత్రములు దీవెనకై కృతజ్ఞతలు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరము కూడా శ్రమలను చూచి భయపడుతూ ఉన్నామా? స్ఫురణ సంఘంతో అంటూ ఉన్నాడు, భయపడకము అంటూ ఉన్నాడు, భయపడకము అంటున్నాడు స్ఫురణ సంఘముతో. నీ శ్రమను చూచినాను, నీ దరిద్రతను చూచినాను. ప్రియులారా, ప్రభు కొరకు నువ్వు ఏ శ్రమను అనుభవించున్నావో, ఏ దరిద్రతను నువ్వు అనుభవించినావు అంటే నీ కలిగినవన్నీ ప్రభు కోసము ఏవేవి కోల్పోయినావో, లాభకరమైన అన్నీ కూడా నష్టముగా చేయబడినాయో వాటన్నిటినీ దేవుడు చూచి ఉన్నాడు, వాటన్నిటినీ నా ప్రభు చూచి ఉన్నాడు. అందుకే స్ఫురణ సంఘంతో అంటూ ఉన్నాడు, నీ దూషణను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును, నీ శ్రమను నేను ఎరుగుదును, నువ్వు నా నిమిత్తం దూషించబడే దూషణను నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు, దూషణకు, దరిద్రతకు భయపడవద్దు. నమ్మకముగా ఉండు, నమ్మకముగా ఉండు, నమ్మకముగా ఉండు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు, మరణము వరకు నమ్మకముగా ఉన్నటువంటి వారికి, శ్రమలను శోధించినటువంటి వారికి ఆయన జీవ కిరీటంను మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. నిజముగా ఈ మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారు వీరే. ఇన్ని శ్రమల్లో, దరిద్రతలో, శోధనల్లో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకున్నటువంటి వారు వీరే అని మనల్ని గౌరవిస్తూ హానర్ చేస్తూ ఉన్నాడు ప్రభు. హల్లెలూయా. కిరీటాన్ని ఇచ్చి మనల్ని ఘనపరుస్తూ ఉన్నాడు ప్రభు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ లోకంలో మనకు శ్రమ, కానీ మనము మరణము నుండి మనం తప్పించబడినటువంటి వారం. రెండవ మరణము నుండి మనకు హాని లేకోకుండా మనము నిత్య జీవము, నిత్య రాజ్యము, యుగ యుగములు ఆనంద సంతోషముల రాజ్యము, ఆ రాజ్యములో ఎల్లప్పుడూ కూడా స్తుతులు, స్తోత్రాలు, పరిశుద్ధుడు 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 అని రాత్రింబవళ్ళు మానక ప్రభుని స్తుతించి కొనియాడబడేటువంటి రాజ్యంలో మనకు ప్రవేశం ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, స్ఫురణ సంఘము ఏ విధంగా శ్రమలకు భయపడకుండా శ్రమలను గుండా వెళ్ళిందో, అందుకోసమే జయించు వానికి నేను జీవ కిరీటాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. నీ కొరకు, నా కొరకు ప్రభు జీవ కిరీటాన్ని సిద్ధపరిచి ఉన్నాడు.
శ్రమను చూచి వెనుకకు వెళ్ళొద్దు. శ్రమను చూచి ప్రభువును చూస్తూ ముందుకు వెళ్ళు. శ్రమ నీ యొద్ద నుండి తొలగిపోయేదిగా ఉంటూ ఉంది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు శ్రమ చూచి, అగ్నిగుండము చూచి ప్రతిమకు నమస్కారం చేయడానికి వాళ్ళు వెళ్ళలేదు, కానీ అగ్నిగుండంలో వేయబడ్డానికి ఇష్టపడ్డారు. అగ్ని బలమును చల్లార్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. వారితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలో సంచరించినాడు. అగ్ని వలన హాని కలగలేదు. అందుకోసమే వీరు రెండవ మరణము వలన హాని చెందలేదు. జీవ కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం, నీతి కిరీటాలు పొందుకున్నటువంటి వారు సాక్షులుగా నిలబడి ఉంటూ ఉన్నారు. ఈరోజు స్ఫుర్ణ సంఘం వలె ప్రభు కొరకు నువ్వు నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట ఆయనే నిన్ను తన మహిమగా మార్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. నిత్య మహిమకు నిన్ను వారసుడిగా చేసేటువంటి వాడుగా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందామా? మోకరిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, మీకే స్తోత్రాలు, మీకే వందనం చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా మీకే వందనాలు. దేవా మీకే స్తోత్రాలు. మేము స్ఫుర్ణ సంఘం వలె శ్రమల గుండా వెళ్ళడానికే మేము ఇష్టపడతామయ్యా. ఎట్టి శ్రమ వచ్చినా ప్రభువా, చిరఛేదనం చేయబడిన మేము వెనుకకు వెళ్ళము. ప్రభు యొక్క నామంను ధరించినటువంటి వారము భరిస్తాము శ్రమలను తండ్రి. దావీదు భక్తుడు అంటున్నాడు కదా ప్రియులారా, శ్రమలలో నాకు విధేయత కలిగింది అంటున్నాడు. శ్రమ కలుగుట నాకు మేలాయను అంటున్నాడు. ప్రభువా, మాకు ఆ శ్రమలు కొన్ని పాఠాలను నేర్పించేదిగా ఉంటూ ఉన్నది. మీకే స్తోత్రాలు. మేము స్ఫుర్ణ సంఘములాగా తండ్రి నాయన అంతము వరకు, మరణము వరకు నాయన నమ్మకముగా ఉండి జీవ కిరీటాన్ని పొందుటకు కృప చూపించండి దేవా. అగ్ని గంధకములలో మండేటువంటి గుండము నుంచి మేము తప్పించబడినటువంటి వారమై దాని నుండి హాని కలగకుండా నా తండ్రి నిత్యరాజ్యంలో మాకు ఇచ్చినటువంటి పాలు పంపులకై మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు శక్తి గలటువంటి కృపలో మా సంఘాన్ని స్ఫుర్ణ సంఘముగా, అగాపే సంఘములను మీరు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.